నాతోటి శాసనసభ్యులు అన్న రామారావు పటేల్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు నల్ల రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రులు సతనం గౌడ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు నరేంద్ర గారు, కోటి సుధాకర్ గారు, శ్రీకాంత్ జుబేర్ శ్రీకాంత్ గారు, ముత్యం రెడ్డి గారు, రమణారెడ్డి గారు, నా మండల పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు అర్జున్ సింగ్ గారు, మరి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మహిళా సోదరిమణులు, రైతన్నలు, పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పంపించి పెండింగ్ లేకుండా తెప్పించడం జరుగుతూ ఉన్నది. అయితే నేను ఇవాళ నర్సాపూర్లో జిలాల్పూర్లో మంచి వస్తున్నా, నిర్మల్లో జిలాల్పూర్లో మంచి వస్తున్నా. నర్సాపూర్ వస్తుంటే మరి ఆర్డీఓ గారిని అడిగిన, మీ ఎంఆర్ఓ సభ్యులు అడిగిన, మరి చెక్కులు ఇచ్చినా మరి తులం బంగారం కూడా ఇచ్చిందని. తులం బంగారం ఇస్తామంటే మా ఆడపడుచులకైతే బంగారం అంతా పీడితెక్క. మరి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తోటి తులం బంగారం పెడతామని. కొంతమంది అయితే 6 నెలలు అయితే వస్తుందేమో అని చెప్పి లంగాలు కూడా పోస్ట్పోన్ చేసుకున్నారంట. మరి ఇన్ని రోజులు అయిపోయి, ఏడాది అయిపోయి, కొంత చెక్కులే ఇస్తున్నారు కానీ మాకు బంగారం ఇవ్వచ్చిండ్రు, బంగారం ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతున్నారు ఆడపడుచులు. నేను మొన్న కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని అడిగిన, ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు, ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోతున్నావు, 420 హామీలు ఇస్తుంది, అన్నీ మర్చిపోతుంది. ఓట్ల కోసం ఎన్ని మాటలు చెప్పామని చెప్పు, అన్ని మాటలు చెప్తుంది, ఓట్లు దండుకున్నాక మాత్రం అన్ని మర్చిపోతుంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడిగిన. సపోర్ట్ చేయడు, వినిపించుకోడు, ఆయన చేయాలనుకున్నా చేస్తాడు. ఒకవైపు రైతులను మోసం చేసే రుణమాఫీ చేస్తా అని చెప్పి అందరికి చేయకపోయి, రైతు బంధు విషయంలో ఖరీఫ్ పాయ్, రబీ ఓవర్కి ఇప్పటికి కూడా అందరికీ పైసలు ఇస్తామని చేయకపోయి,